ఆ కారణం చేత మహాప్రభో చక్రే అగ్ని సాక్షికం సఖ్యం నీతో స్నేహం చేయమని మహానుభావుడు చెప్పాడు నాకు. ఆ చెప్పిన కారణం చేత కబంధుడు ఆ మోక్షమును పొందుతూ ఆయన నిజమైనటువంటి స్వరూపాన్ని ధరించి అప్పుడు గచ్చ శీఘ్రమితో రామ సుగ్రీవంతం మహాబలం వయస్యంతం కురక్షిప్రమితో గత్వాద్య రాఘవ. ఇక్కడి నుంచి బయలుదేరి వెళ్ళావు, అలా ముందుగా వెళ్ళావంటే అక్కడే కనిపిస్తాడు మహాప్రభో సుగ్రీవుడు. వాడితో స్నేహించి అన్ని పనులు అక్కడే నీకు సమాప్తం అయిపోతాయి. నీ భార్య నీకు దొరుకుతుంది, అన్ని సమస్తం కూడా క్షేమంగా దొరుకుతాయి. నువ్వు వెళ్ళేవు అక్కడ వాడితో మాత్రమే స్నేహం చేయమన్నారు. ఈ స్నేహానికి కారణం అందుకే ఉంది మహాప్రభు. రామచంద్రమూర్తికి సుగ్రీవుడు స్నేహితుడు, అందుకని రామసుగ్రీవుడులాగా స్నేహం చేశారా అంటుంటారే. ఆ స్నేహానికి కారణం కేవలం అక్కడే ఉంది. అందుకనే సీతాన్వేషణలో కూడా ఈ స్నేహానికి తగినటువంటి విలువ ఉందని ఒక మాట ఇచ్చాడు. అక్కడ ఒక్క మాట చెబుతాలేండి. ఎందుకని కేవలం రామచంద్రమూర్తి తన భార్యని వెతుక్కోవడం చేతకాక సుగ్రీవుడు మాత్రమే వెతుకుతాడని అందుకోసమే పంపించారా వానర శ్రేష్ఠుల్ని. కొన్ని వేల మందిని పంపించారు. ఏ సమస్తమైన దిక్కులకి కూడా పంపించారు. దిక్కులు విదిక్కులు కూడా వెతకడం కోసమని పంపించారు కదా. వాళ్ళు వెతికి చూపిస్తేనే కానీ రామచంద్రమూర్తికి తెలియదా. అందుకనే సుగ్రీవుడు అన్నీ వెతుక్కొచ్చిన తర్వాత ఒక్క పర్యాయం అలా ఏడుస్తూ వచ్చేశాడు. మహాప్రభు రామచంద్ర, మీరు నా చేత కేవలం వెతికిస్తున్నారా స్వామి? కేవలం నిమిత్త మాత్రుని తప్ప నాకేమీ బాధ్యత లేదు స్వామి. నేను వెతికిస్తున్నానా? కేవలం నీ భార్య మహాతలిని నేను వెతికించడం అన్నాడు. ఎందుకో తెలుసా? ధర్మం, ఒక ధర్మమును మీరు ఆచరించారు మహాప్రభు అన్నాడు వాడు. రామచంద్రమూర్తి ఆచరించినటువంటి ధర్మం ఏమిటో తెలుసా? మానవ జాతిలో మానవుడికి ఏదైనా పని కాకపోతే ఆ పనిని తానే చేసుకోవాలి కష్టపడి. తన వల్ల కూడా కాకపోతే తన వారి వల్ల చేయించుకోవాలి. తన వారి వల్ల కూడా కాకపోతే భగవంతుని యొక్క అనుగ్రహమునకు పాత్రుడై భగవంతుని యొక్క అనుగ్రహం చేతనే ఆ పనిని పూర్తి చేసుకోవాలి. అది కూడా అవకాశం లేనప్పుడు, అందువల్ల రామచంద్ర నీవు కేవలం మానవ మాత్రుడిగా ఉన్నావు కనుక, మానవుడిగానే జీవిస్తున్నావు కనుక నీవే నీ భార్యను వెతుక్కోవడం అంటే సామాన్యమైన విషయం కాదు. మరి ఎక్కడో రావణస్కి నివేశనం, ఆ రావణాసుడు ఉంటాడని తెలుసుకో. ఇక్కడో ధర్మం చెప్పాడు. ఇక్కడ గోవిందరాదేవి వ్యాఖ్యానంలో దానికి వ్యాఖ్యానం రాస్తూ వ్యాఖ్యానం చెప్పాడు ధర్మం. ఏమండి, సుగ్రీవుడికి ఇన్ని తెలుసు కదా, ఈ సుగ్రీవుడికి కూడా రావణాసుడి యొక్క నివేశనం తెలియదా? తెలుసుట వాడికి తెలుసున్నా చెడని తెలుసు. కానీ ప్రస్తుతం మాత్రం రామచంద్రమూర్తి దగ్గర పెట్టలా. ఇలాగే ఇది ఈ పక్కే ఉంటుందండి వడుగురు కూడా ఇలాగే దర్శనంగానే అని చెప్పాడు తప్ప తత్ర లంకేది నగరి, అక్కడ లంకా సామ్రాజ్యం ఉందని ఈ వానర శ్రేష్ఠుల్ని పంపించిన రోజుని చెప్తాను. అక్కడ అవి కూడా చెప్పాడు మహాప్రభో. లంకా సామ్రాజ్యం కూడా చెప్పాడు ఎవడు? సుగ్రీవుడు. చెప్పినప్పుడు అదేనండి రావణాసుడు ఉండే చోటని ఒక్క చెప్పచ్చు కదా. అదేనండి లంకా సామ్రాజ్యం అంటేనే. లంకా సామ్రాజ్యం తర్వాత ఆఖరికి పితృదేవతలు ఉండేటువంటి చోటు వరకు వెతకమన్నాడు. అక్కడ వరకు పంపించాడు దక్షిణ దిక్కుకి. అక్కడ వరకు చెప్పాడు మహాప్రభు. ఉత్తర దిక్కుని ఎక్కడికి చెప్పాడు? కైలాసానికి 2 మెట్లు ఎక్కాలి ఈ భూమి నుంచి. అక్కడ వరకు వెలుతురు ఉంటుంది. ఆ తర్వాత చీకటిగా ఉంటుంది కనుక ఇక మీరెవరూ వెళ్ళలేర్రా, అక్కడి వరకు వెళ్ళమన్నాడు. ఉదయాద్రి నుంచి అస్తాద్రి వరకు కూడా చెప్పాడే మహానుభావుడు. ఇంత చెప్పినప్పుడు లంకా సామ్రాజ్యం అని చెప్పినప్పుడు వాడికి లంకా అని తెలుసు కదా సుగ్రీవుడికి. ఆ లంకలోనే ఉంటాడండి అని ఒక్క ముఖ యుదే పోయేది కదా. చెప్పలేదు. అంటే రామచంద్రమూర్తిని ఎంతవరకు నమ్మాలి అని వీడికి అనుమానం కలిగింది. అప్పుడే ఎంతవరకు నమ్మాలి ఇంది, ఈయన స్నేహాన్ని మనం ఎంతవరకు గౌరవించవలే, ఈ స్నేహం ఎంతవరకు అబ్బుతుంది మనకు, దీనివల్ల మనకు ఎంతవరకు ఉపకారం జరుగుతుంది అనే విషయంతో మహానుభావుడు అంతవరకు మాత్రమే చెప్పకుండా ఆ విషయం మాత్రమే చెప్పాడు. ఊరుకున్నాడు. నేను మాత్రం అడగండి, నాకేం తెలుసు అన్నాడు. నీకేం తెలుసా? వీడికి మాత్రం తెలుసు, సుగ్రీవుడికి తెలుసునే చెప్పాడు మహానుభావుడు. గోవిందరాజు వ్యాఖ్యానంలో వీడికి తెలుసయ్యా అన్నాడు. అంతే తెలుసు. కానీ రామచంద్రమూర్తికి అప్పుడే చెబితే కేవలం విషయం అంతా కూడా బయటపడిపోతుందేమో. ఈయన ఇప్పుడే నమ్మేసి కనుక మనం ఏమైనా చేస్తే మన పెళ్ళాన్ని వెతికిస్తాడు ఎవడో. మరి నా పెళ్ళాన్ని వెతికడం అంటే వాళ్ళని సంహరించాలి కదా. వాళ్ళంటే మాటలా, ఎంతోమందిని సంహరించిన మహానుభావుడేవాడు వాలి. అటువంటి వాడిని ఈయన ఏం చేస్తాడో, ఈయన ఏం చేయగలడో మనకు తెలియదు కదా. ఆ కారణం చేత అది కూడా జరిగితే కదా నా భార్య నాకు వచ్చేది. వాళ్ళే మరణిస్తే తప్ప నా భార్య నాకు రాదు. నా రాజ్యం సంగతి రాజ్యం ఉంటే ఉంది, పోతే పోయింది అనుకోండి, అసలు నా భార్యే రాదు కదా. ఆ కారణం చేత భార్యనే ఇవ్వడం చేత కాని వాడికి వీడికి తెలియదు వాళ్ళ పెళ్ళా ఉన్న సంగతి ఏదో. నేను ఎందుకండి ఆయన ఇన్ఫర్మేషన్ ఇవ్వడం? చూసారా వాడికి ఎంత ఆలోచన. సుగ్రీవుడికి దౌర్భాగ్యమైన దుఃఖమాల ఆలోచనలు ఇటువంటివి చాలా పడతాయి మహాప్రభు. అందుకనే యుద్ధకాండలో అనేకేం సరే కూర్చోరు. నీకేం రాయి మధ్య రాజ్యం వచ్చింది, పెళ్ళాం వచ్చింది, ఆ కారణం చేత ఏదో చెబుతున్నావు ఆలోచనలు తప్ప నీకేం తెలుసురా రాజకీయం అంటే కూర్చో అన్నాడు రామచంద్రమూర్తి సుగ్రీవుడిని. ఆ దెబ్బతో నోరు మూసుకూరుకునేవాడు మహాప్రభు. హనుమని అడుగుతున్నాను నేను కిందయ్యా అన్నాడు. అంతే. హనుమంతుడిని అడిగారు పరమాత్మ. ఆయా కతిపయ ద్వారాన్ని లంకా సామ్రాజ్యమునకు ద్వారములన్నీ
ఏమాత్రం జనం ఉంటారు, ఎలా బయలుదేరి వెళ్ళవలే? అక్కడ ధర్మమూర్తులంటూ రాజుగా ప్రభు కానీ ప్రజలు కానీ ఉన్నారా అని అడిగాడు ఆయన. ఎందుకండి అదుకు మా ఆలోచన, వాళ్ళు కదా ధర్మమూర్తులే కనుకైతే సీతామాతని హిడతారా అని అడిగాడు. నిన్ను అడగలేదు కూర్చోమన్నాడు. రామచంద్రమూర్తి నిన్ను అడగలేదు కూర్చోరా అన్నాడు. నేను హనుమంతుడిని అడిగాను, వాడు చెప్తాడుగా, వాడు వెళ్ళొచ్చినవాడు, వాడు చెప్తాడు, నీకెందుకు అక్కర్లేని మాట అన్నాడు. అప్పుడు మహానుభావుడు చెప్పాడు, అయ్యా చాలామంది ఉన్నారండి, అనేక ద్వారములు ఉన్నాయి, అనేక రకములు ఉన్నాయి అని చెప్పి, అయ్యా ధర్మశాస్త్రం తెలిసిన మహానుభావుడు అంటే ఒక్క రావణాసుడికే తెలుసండి, అంతకు మించి ప్రజలకి మాత్రం తెలియదు అన్నారు. అయితే బయలుదేరచ్చు అని అడిగాను. అయితే బయలుదేరచ్చు ఆ మాట అన్నారు. అనగానే అయితే అంటే మానేస్తారా లేకపోతే అని అడిగాడు. లేకపోతే మానేస్తారా అన్నాడు. మానేస్తానన్నాడు. దేశం కనుక ధర్మశాస్త్రం తెలిసిన వాళ్ళకని తెలిసిన దేశమే కనుక అయితే, ధర్మశాస్త్రమును ఆచరించేటువంటి ప్రభువు ప్రజలు కూడా ఉంటే ఆ దేశాన్ని ఎప్పుడూ కూడా జయించలేమో విజయ్. ఆ కారణం అటువంటి దేశమే కనుక అయితే, అటువంటి ధర్మశాస్త్రవేత్తలే కనుక ఉంటే ఎప్పుడూ కూడా ఆ దేశం జోలిపోకూడదు. ఆ దేశం ఎప్పుడూ కూడా జయించబడదు. దేశానికి ఓటమి ఎప్పుడు వస్తుందయ్యా అంటే ధర్మం లోపిస్తే వస్తుంది ఓటమి. ధర్మలోపం జరిగితేనే ఓటమి వస్తుంది తప్ప లేకపోతే రాదు. ఆ మాట చెప్తాడు పాపం మహానుభావుడు విభీషణుడు కూడా. ఆ విభీషణుడు చెప్తాడు, అన్నయ్య విధాత జానకీ జైవా, ఏనాడు సీతామాత లంకలో అడుగుపెట్టిందో దుర్నిమిత్త దృశ్యంతే లంకాయాం అశుభాని వై అన్నాడు. అశుభములు దుర్నిమిత్తములు అవన్నీ కూడా సీత అడుగుపెట్టింది గాయతూ మన లంకలో కనిపిస్తున్నాయన్నయ్య. సభలో చెప్పడం అట్టే మంచి పని కాదు కానీ నేను ఇప్పుడే చెబుతున్నాను పొద్దున్నే అన్నాడు. సభలో కూర్చోబెట్టి ఒకసారి గొడవ అయిపోయిన తర్వాత మళ్ళీ పొద్దున్నే ఇంటికి వచ్చాడు విభీషణుడు. ఏమిట్రా అన్నాడు. ఏమిట్రా అన్నాడు. అయ్యా మీరు చూసావో లేదో కానీ అన్నయ్య, పొద్దున్నే కాకులు స్నానాలు చేసి మధ్యాహ్న సమయంలో అలా ఇళ్ల మీద దిగి అలా రెక్కలు దులుపుతున్నాయన్నయ్య అన్నాడు. 6 మాసంలో దేశం నాశనం అయిపోతుంది అలా చేస్తే. ఆ కారణం చేత అన్నయ్య సూర్యబింబంలో మధ్య మధ్య అలా నల్లని చుక్కలు కనిపిస్తున్నాయన్నయ్య, పర్వతములు ఊగుతున్నాయి, నక్షత్రములు ముకులించుకుంటున్నాయి రాత్రి సమయమందున. ఇవన్నీ కూడా దేశమునకు అరిష్టం కనుక అటువంటి దౌర్భాగ్యమైనటువంటి స్థితులన్నీ కూడా మన లంకలో కనిపిస్తున్నాయన్నయ్య అన్నాడు. మళ్ళీ సభలో చెప్తలేరు అన్నాడు వీడు. సభలో అబ్బా వాడు రాజకీయం మహాప్రభు, రావణాసుడు రాజకీయం అంటే అందుకనే యుద్ధకాండ అంటే సామాన్యమైన విషయం. ప్రతి దానిలోనూ పాయింటే, ప్రతివాడు పాయింట్ చెప్పేవాడు. ఎక్కడ ప్రతివాడు ధర్మం చెప్పేవాడే, అన్ని ధర్మంలో ప్రతివాడు చెప్పేవాడే మహాప్రభు. ధర్మశాస్త్రం తెలియని వాడంటూ లేడు, కొంతమంది మాత్రమే ఉన్నారు ప్రజల్లో. అంతేగాని మరి అటువంటి రావణ వాళ్ళని సంహరించి నా భార్యను ఇప్పిస్తాడా అని చెప్పి సుగ్రీవుడు కూడా నాహం జానామనిలయం రావణస్య దురాత్మన, దుర్మార్గుడైనటువంటి రావణాసుడు ఉండే చోటు మాత్రం నాకు లేదండి అన్నాడు సుగ్రీవుడు. నాకు లేదన్నాడు. పొంలేవయ్యా అలాగే వెతికిద్దాం కదా అన్నాడు. నేను భరత్ను తప్పకుండా వెతుకుతానని చెప్పారు రామచంద్రమూర్తి, వెతికిస్తాను, నీ భార్యను నీకు ఇప్పిస్తానన్నాడు. సందేహం లేదు. ఆ మాట అనగానే సరే కొంతవరకు సంతోషించాడు. పాపం ఊరడెళ్ళాడు. అనంతరము రామచంద్రమూర్తి చక్రే అగ్ని సాక్షికం సఖ్యం స్నేహాన్ని చేసుకున్నారు. అగ్నిహోత్ర సాక్షిగా 20 కూడా ఒకే చోట ఒక 30 రోజులు ఉన్నారు. ఆ 30 రోజుల్లోనూ ఇతరమైనటువంటి వ్యవహారములు కానీ ఇతరమైన విషయములు కానీ ఏమీ లేవు మహాప్రభు. నిత్యము కూడా కావాల్సినటువంటి పని ఏదో చూసుకుంటూ ఉండడం, ఏదైనా ఉంటే ఇష్టాగోష్ఠిగా ఇతరమైనటువంటి కబుర్లు చెప్పుకుంటూ ఉండమే. అయ్యా మహానుభావుడు వాడిని సంహరించారండి, వాడిని అలా కొట్టేశాడు, వీడిని ఇలా కొట్టేశాడు అంటూ చెబుతూ ఉండేవాడు. మతంగ మహర్షిని దగ్గర ఆశ్రమానికి పడేట్టుగా రాక్షసుడిని చీల్చి వాడి యొక్క చేతులు కాళ్ళు ఆ కుర్చీలో పెట్టేసి ఒక్కసారి వాడిని తన్నేశాడు మహాప్రభు. ఆ తన్నేస్తే వాడు మతంగ మహర్షి యొక్క ఆశ్రమం దగ్గర పడ్డాడు వాడు. ఆ అనంతరం ముందు మరొక్కడిని 7 సాలములు ఈ వృక్షములన్నీ కూడా మహాప్రభు ఆలాపించాడు అంటూ ఏవేవో కొత్త గొప్పతలు ఇతరమైనటువంటి విషయములన్నీ కూడా చెప్పుకుండేవాడు. సరేవే చూద్దాంలే అంటూ ఉండేవాడు. ఈయన రామచంద్రమూర్తి చూద్దాంలే అనేవారు తప్ప ప్రతి విషయంలోనూ కూడా ఇది అనే నిర్ణయానికి రాముడు వచ్చినట్లుగా చెప్పడం లేదు. ఆయన విరహవేదన ఏదో అప్పుడప్పుడు పడుతూ ఉండేవాడు. ఇతరమైనటువంటి కారణాలతో ఏమైనా ఉంటే ఆ కారణాల గురించి చెబుతూ ఉండేవాడు. ఇతరమైనటువంటి విషయాల్లో అలా మొత్తం మీద కాలం గడుపుతూనే ఉన్నారు. 30 రోజులు కూడా అయిపోయింది మహాప్రభు. 30 రోజులు స్నేహం చేశారు. అసలు ఈయనేమిటి ఎందుకు వచ్చాడు, ఏదో ఇలా కబుర్లు చెప్పడమేనా అని చుట్టుపక్కల వాళ్ళందరికీ అనుమానాలు. వాళ్ళకి ఎలాగమైనా చుట్టుపక్కల వాళ్ళకి వస్తుందని ముందు. ఆ కారణంగా చుట్టుపక్కల వాళ్ళందరికీ కూడా ఏమిటిరా ఏదో చేస్తానని వచ్చాడు, సుగ్రీవుడికి ఏదో చేయిస్తానరా అన్నాడు, ఏదో నీతో స్నేహం చేశానంటే చూడమన్నాడు, నా శక్తి సామర్థ్యాలన్నీ నీకోసమే ఒడ్డుతానన్నాడు, ఏదో చెప్పాడురా. అంటే 30 రోజులైనా అక్కడే కూర్చున్నాడు రా, ఏం లేదు. 30 రోజులైనా అక్కడే కూర్చున్నాడు రా, కేవలం అదే పనే, ఊరికే హాయిగా తింటూ ఉండడం కూర్చోవడం, అంతకనే ఏం లేదు. అని ఏం చేశాడు ఆయన, అసలు రాముడు ఏం చేస్తున్నాడు రా అని వీళ్ళందరికీ అనుమానం వచ్చేసింది. అనుమానం కాదు వీళ్ళంతా కూడా అరే అడుగుదాంరా, ఇవాళ సభగా కూర్చుని నలుగురం కలిసి ఒకసారి అడుగుదాంరా అన్నారు వీళ్ళంతా.
ఏమైనా సరే అడుగుదాంరా, ఏమిటి ఎందుకు కూర్చున్నాడు మరి నెల్లాళ్ళైంది కదా, నెల్లాళ్ళైనా ఊరికే కూర్చున్నాడు తప్ప ఏమీ కూడా సుగ్రీవుడికి చెయ్యలేదు రామచంద్రమూర్తి, ఏమీ చేయలేదు కనుక మరి ఎందుకు వచ్చినట్టు, వచ్చేటప్పుడు పైగా అలా చేస్తాను ఇలా చేస్తాను అని చెప్పడం ఎందుకయ్యా, ఇన్ని విషయాలు చెప్పుకొచ్చాడుగా ఇప్పుడు ఏం చేయట్లేదు అన్నారు. సరే రేపు వెళ్ళుదాం లేరా అన్నారు. సరే వీళ్ళంతా కూడా జాంబోదాది మహానుభావులంతా, నలుడు నీలుడు సుశేనుడు హనుమంతుడు ఇంకా ఇతరత్రమైన మహానుభావులంతా కూడా ఒక పర్యాయం అలా పెద్ద మీటింగ్ పెట్టుకున్నారు. రామచంద్రమూర్తి యొక్క సన్నిధానములకు చేరారు. స్వామి రామచంద్ర, సమస్తమైన కష్టములకు నీది హృదయం, సమస్తమైన ఇతరమైనటువంటి ఈతి బాధలకు కూడా ఆగినటువంటి సమస్త దేశమునకు కూడా నీ హృదయమే నిలయం, నీ హృదయంలో సమస్తమైన సృష్టి యావత్తో కూడా ఉంది కదా మహాప్రభో, మాకు తెలిసింది, మాకు తెలుసు. ఆ కారణం చేసి సమస్తమైన సృష్టి కూడా నీ హృదయంలోనే ఉంది. ఈ సృష్టిలోనే ఇన్ని హడావిడి జరుగుతున్నప్పుడు ఒక్క విషయమైనా దానిలో బయటపెట్టచ్చు కదా పరమాత్మ, ఒక్క విషయమైనా బయటపెట్టచ్చు కదా. అంతేకాదు స్వామి, కేవలం ఆ విషయం ఏమిటో దాన్ని సాల్వ్ చేయాలి కూడా. ఆ పరమాత్మ యొక్క అనుగ్రహం చేత మీరే పరమాత్మలు కనుక, అందుకనే యాగతి సర్వభూతానాం, సమస్తమైన జీవకోటికి ఆ సమస్తమైనటువంటి జన్మలకు కూడా సంపూర్ణమైనటువంటి స్థితి కనుక మీది, తప్పనిసరిగా మీరు ఏదో ఒకటి చేయవలసి తీరవలే, ఏదో ఒకటి చేయాలి కదా మహాప్రభు, ఏమీ చేయకుండా మరి మానేస్తే ఎట్లాగండి స్వామి అన్న. చూస్తున్నాం కదా మనవాడు చెప్తున్నాడుగా సుగ్రీవుడు, ఆ సుగ్రీవుడు చెప్పాడు కదా, చెప్పిన తర్వాత ఏదో ఒకటి చేద్దాం, తర్వాత కొంతకాలం అయిపోయినా ఏదో ఒకటి చేయొచ్చు అన్నాడు. కాదు స్వామి, ఏదో ఒకటి అంటే ఎట్లాగండి, ఇప్పటికి 30 రోజుల నుంచి తన భార్య పాపం లేక తన భార్యను కోసమే విచారపడుతున్నాడన్నారు. ఆ వారంటే లక్ష్మణస్వామి, ఈయన భార్య నల్లాంచి పడతాడు, ఈయన నా రామచంద్రమూర్తి 2 పడుతున్నాడయ్యా, రామచంద్రమూర్తి కావాలి కానీ కేవలం ఈయన భార్య దొరకలేదంటావా, ఊరుకోమన్నాడు ఈయన. మా కోపిస్తాడు కదండి, వెంటనే సమాధానం చెప్పేశాడు. కేవలం రామచంద్రమూర్తి సీతామహాతల్లి, ఆ తల్లి ఎప్పుడో పాపం ఆ రావణాసులు ఎత్తిపోయినాడా, అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా రామచంద్రమూర్తి విరహవేదన పడుతూ రకరకములుగా పంపా సరోవర తీరమందున ఇతరమైనటువంటి స్థితిలో మహానుభావులు ఎంతోమంది చెబితే చివరికి ఇక్కడికి వచ్చారా. కానీ సుగ్రీవుడి పెళ్ళాం రాలేదు కదండి, ఆయనకి ఏం చేశారని నేను పెళ్ళాం కడతావు నువ్వు అన్నాడు ఈయన. బాబు ఊరుకోరా బాబు, వదిలేరా, ఆ విషయం ఎత్తకండి ఆయన అన్నాడు. ఏమయ్యా, పెద్దలతో మాట్లాడేటప్పుడు దానిలో విధానం ఏమిటో, పరమావధి ఏమిటో, ఎవరికి ఎంత కష్టం ఉందో, ఏ కష్టం ఎంత గొప్పదో, ఏ కష్టమును ఎలా తీర్చవలనో కూడా అంతవరకు ఆలోచన చేసి మొదలెట్టాలి. అంతేగాని వాడికి ఊరికే మాటిచ్చేయడమే, వాడికి మాటిచ్చేస్తే పని సరిపోతుందా మహాప్రభు, ఏమైనా సరే దాన్ని జాగ్రత్తగా పరిశీలించవలే. వారి కష్టాన్ని వీరి కష్టాన్ని కూడా కొంచెం జాగ్రత్తగా తూచి ఏ కష్టమును ఎంతవరకు పరిశీలించవలే, ఏ కష్టాన్ని ఎంతవరకు తీర్చవలే అనే విషయాన్ని కూడా కొంచెం తెలుసుకోవాలయ్యా. తెలుసుకోకుండా కేవలం ఇష్టంగా మాట్లాడేస్తావా అన్నారు పరమాత్మ లక్ష్మణస్వామి. అయ్యా మేమేం మాట్లాడలేదండి, కొంచెం ఏదో అలా అన్నాను తప్ప అన్నారు. సమాధానం రామచంద్రమూర్తి చెబుతారండి అన్నారు. పైగా వీళ్ళంతా సమాధానం రామచంద్రమూర్తి గారు ఏం చెబుతారో నాకు తెలుసు, రామచంద్రమూర్తి గారు చెప్పేదా కాదు, అసలు మీకు అడిగేటువంటి హక్కే ఉందయ్యా మీకు అన్నాడు ఆయన. అసలు మీకు అడిగే హక్కే ఉందన్నాడు. అయ్యా నేను ఎలా ఉండేదో స్నేహం చేసినప్పుడు అయ్యా అలా ఇప్పిస్తాను, నీ భార్య నీకు ఇప్పిస్తానని చెప్పారు కదండి అన్నారు. చెప్పారు అంతవరకే. పరమావధి ఎప్పుడు వస్తుందో ఎప్పుడు చేస్తారో ఆయన ఇష్టం, ఆయన ఇష్టం తప్ప ఆయన చేయించాలి అని చెప్పి నువ్వు చెప్పినట్టుగా నువ్వు చెబితే రామచంద్రమూర్తి చేసేవాడా కాదు. రామచంద్రమూర్తికి అనుగ్రహం కలిగితే వారు చేస్తారంతే. సర్వాంతర్యామి కనుక పరమాత్మ, వారికి అనుగ్రహం వీడి ఎందు కలిగితే, ఈ సుగ్రీవుడి మీద అనుగ్రహం అంటూ కలిగితే, వీడి భార్యను ఇప్పించాలి అనే ఒక కోరిక కలిగితే అప్పుడు మాత్రమే ఇస్తారు, అప్పుడు మాత్రమే చేస్తారు ఉపకారం ఏమిటో, అప్పుడు చూపిస్తారు పరాక్రమం ఏమిటో. అంతేగాని ఇప్పుడురా మీరంతా అడుగుతారా వచ్చే ఏమైనా సరే మీరు అనడానికి వీల్లేదన్నాడు పాపం మహానుభావుడు. ఇప్పుడే మానేసేద్దాంరా, ఏం చేద్దాం అన్నారు. ఎక్కడ వారు అక్కడే మానేశారు మహాప్రభు. అనంతరం ముందు అలా కాలం గడుస్తోంది. అలా ముందుకి అలా కొన్ని వేదనలు రకరకమైనటువంటి గీతి బాధలతో పరమాత్మ రామచంద్రమూర్తి మాత్రం అలాగే ఓర్పు పట్టుకుంటూ సమస్తమైన ఋతువులు కూడా వస్తున్నాయి. అంటే వరుస ఋతువు కూడా వచ్చిందండి, శ్రావణ మాసం కూడా వచ్చేసింది. ఆ వరుస ఋతువులో కూడా సమస్తమైనటువంటి భార్య పిల్లలందరూ కూడా భర్తలు అందరూ కూడా ఆనందంగా ఉండేటువంటి సమయం కనుక అందరూ ఆనందంగా ఉన్నారు. రామచంద్రమూర్తికి మాత్రం ఆనందం లేదు. రామచంద్రమూర్తి మాత్రం దుఃఖపడుతూనే ఉన్నాడు మహాప్రభు. సీతావియోగ కారణం చేత రామచంద్రమూర్తి మాత్రం దుఃఖపడుతూనే ఉన్నాడు. సీతామాతకి ఎప్పుడు కనిపిస్తుందో ఎప్పుడు జరుగుతుందో తెలియదుగా మహాప్రభు, ఎక్కడుందో కూడా తెలియదు. ఆ కారణం చేత ఆయన మాత్రం అలా విచారపడుతూనే ఉన్నాడు. సరే వీళ్ళంతా మాత్రం ఏదో ఎవరి భార్యలు వాళ్ళకున్నారు కాబట్టి ఆనందంగా గడిపేస్తున్నారు వానర శ్రేష్ఠులంతా. ఆ సమయంలో మహానుభావుడు రామచంద్రమూర్తి గారికి అనుగ్రహం కొంతకాలానికి కలిగిందిటండి. అప్పుడు సుగ్రీవా అని పిలిచారు. సుగ్రీవా అన్నారు. ఏం స్వామి అన్నాడు. ఏమిటి నీ తగాదా ఏమిటి అన్నాడు. మళ్ళీ అడిగాడు. నీ తగాదా నీకు మీ అన్నయ్యకు వచ్చినటువంటి తగాదా ఏమిటి అన్నాడు.
అయ్యా ఏం చెప్పలేండి స్వామి, ఏదో చెప్పా కదా, మొన్న చెప్పా కదా స్వామి అన్నాడు. మొన్న చెప్పడం కదయ్యా, ఇప్పుడు చెప్పవయ్యా అని అడతా కదా ఏమిటో. సరే మళ్ళీ చెప్పాడు దీన్ని, మళ్ళీ కథే చెప్పాడు. రామచంద్రమూర్తి అన్నారు, అంతర్భావమైనటువంటి పరమార్థం దానిలో ఉందన్నాడు ఆయన. అంతర్భావంలో పరమార్థం ఉందన్నాడు ఆయన. ఏమిటుండో పరమార్థం ఉందా ఈ కథలో? ఈ కథలో ఎక్కడుందండి పరమార్థం? ఏదో పాపం వాడు చాలా కష్టపడ్డాడు, వాడి కష్టం కోసమని లోపల వాళ్ళు వస్తారేమో అనే భయం చేత పాపం ఆ కొండ అడ్డు పెట్టాడు, దానిలో పరమార్థం కూడా ఉందా అన్నాడు. ఉందయ్యా. ఎందుకు తెలుసా? ప్రతి మానవుడు కూడా నేను మాత్రమే క్షేమంగా ఉండాలి అనే భావన మానవుడిలో కలిగినంత వరకు కూడా దానికి పరిపక్వమైన స్థితి లేదు. ధర్మశాస్త్రరీత్యా సర్వే జనా సుఖినో భవంతు, ప్రజలంతా బాగుండాలి అని ఏనాడు వాడి కోరిక కలుగుతుందో అప్పుడు మాత్రమే వాడి యొక్క స్థితి, వాడి యొక్క మనస్సును పరిపక్వానికి వచ్చినట్టుగా లెక్క. అంత అలా లేకుండా నేను మాత్రం బాగుండాలి అని దేవుళ్ళ గుళ్ళోకి మాత్రం దండం పెట్టిస్తున్నాయంటే కేవలం నీ వరకే పరిమితమై ఉందంటే కేవలం అది మాత్రం పరమార్థం కాదు. సమస్తమైన సృష్టిలో అందరూ కూడా బాగుండాలి అనే భావన రావాలి. ఆ భావన వచ్చినప్పుడు మాత్రమే మానవుడికి సర్వోత్కృష్టమైనటువంటి ఆనందం, దాంతోపాటు పరమార్థం, ఇతరమైనటువంటి విషయములు అన్నీ కూడా తీరుతాయి అప్పుడు. అంతేగాని ఇవన్నీ వాడి వరకే నిర్ణయించుకున్నాయి, వాడి వరకే మాత్రమే క్షేమంగా ఉండాలి, నేను మాత్రం హాయిగా ఉండాలి బాబు, మిగతా వాళ్ళతో ఉంటేనే పోతేనే అనేటువంటి భావన ఉన్నంత వరకు మాత్రం వాడి కార్యక్రమం జరగదయ్యా అన్నారు. పరమార్థం ఓహో చూడరా మహానుభావుడు ఏదో కొత్త విషయాలు చెబుతున్నాడు ఆయన అన్నారు. వీళ్ళంతా వానర శ్రేష్ఠులు కదండి, వీళ్ళంతా కొత్త విషయాలు చెబుతున్నాడు ఆయన అన్నారు. ఇంకేమన్నా ఉన్నాయా స్వామి అన్నారు. ఓహో వీడు కేవలం సుగ్రీవుడు ప్రాణభయం కోసమనే పెట్టాడా? ఏమండి వాడు నెల్లాళ్ళు టైం ఇచ్చాడు కదా, లోపలికి వెళ్ళేటప్పుడు వాలి నెల్లాళ్ళు టైం ఇచ్చాడు, నెల్లాళ్ళు కూర్చోరా వాకిట్లో, నెల్లాళ్ళు కూర్చున్న తర్వాత నెలకి కూడా నేను రాకపోతే అన్నాడు. ఏమండి నెలకి రాలేదు కాబట్టి పెట్టామండి అన్నాడు వీడు. సుగ్రీవుడు నెలకి రాలేదు కాబట్టి పెట్టానండి బిరడ, ఆ బిరడ పెట్టి చూశాను ఆ గుహకి, ఆ పని నుంచి కూడా లోపల వాళ్ళు బయటికి రాకుండా చేసి చూశాను. వచ్చి ఏం చేశావు? నేను మాత్రం క్షేమంగా ఉండాలని పట్టాభిషేకం పొందేశావు. లోపలవాడు అయిపోయినాడుగా, లోపలవాడి వల్ల ఏం ఇబ్బంది లేదు అనే భావన చేత ఇక లోపలవాడు రావడానికి వీల్లేదు, లోపల బతుకున్నా రావడానికి వీల్లేదు అనుకున్నావు, బిరడా పెట్టేశావు, వచ్చేసావు, పట్టాభిషేకం పొందావు. చూసావా ఎంత ధర్మశాస్త్రంలో తేడా ఉందో? నీ ధర్మశాస్త్రానికి పరమార్థమైన ధర్మశాస్త్రానికి తేడా ఎంత ఉన్నదో చూసావా? కేవలం ఎప్పుడు లోపల వాళ్ళు బయటికి రారు కనుక నేను హాయిగా నా పిల్లాన్ని కూర్చోబెట్టుకుని ఉదయన గారిని కూడా పక్కన కూర్చోబెట్టుకుని రాజ్యం చేయవచ్చు అనుకున్నా. అదే మీ అన్నయ్యకి కోపం వచ్చింది. ఇప్పుడు చెప్పు సమాధానం. మీ అన్నయ్యకి కోపం ఎందుకు వచ్చింది? అందుకే వచ్చింది. నేను బ్రతికుండగానే ఇంకా అప్పుడే నేను మరణించినట్టుగా లెక్క వేసుకుని అప్పుడే నా పిల్లాన్ని కూర్చోబెట్టుకుని రాజకీయం చేస్తాడా వీడు అనేటువంటి కోపం కలిగింది ఆయనకి. అయితే నీ భార్యను తీసుకెళ్లడంలో న్యాయం ఏమిటా అంటే తర్వాత సంగతి ఆలోచిద్దాం. నీ భార్యను లాక్కెళ్ళడం ఆ తప్పు, అది ఆలోచిద్దాం. కానీ వాడికి వచ్చినటువంటి ఆవేశం అందుకు వచ్చింది. ఆ కారణం చేత వాడు వెళ్ళాడు. నువ్వు మాత్రమే క్షేమంగా ఉండాలి, నీవే రాజ్యం చెయ్యాలి అనేటువంటి కోరిక నీకు కలిగింది అన్నాడంతే. అందుకనే వాలి యొక్క కుమారుడికే రాజ్యం వచ్చేట్టుగా రామచంద్రమూర్తి చేత ప్రమాణం చేయించుకున్నాడు ఆఖరికి వాడు. ఈ బాణం దెబ్బ తిన తర్వాత రామచంద్రమూర్తి చేత ప్రమాణం చేయించుకున్నాడు. అంగదుడికి పట్టాభిషిక్తుడిని చేశాడు, అంతేగాని సుగ్రీవుడు కొడుకులేదు. సుగ్రీవుడు రాజ్యం మాత్రం అంతటితోనే సరి. సుగ్రీవుడు పట్టాభిషేకమే ప్రస్తుతం, అంగదుడికి అర్హత లేదు కనుక, అంత వయస్సు కూడా లేదు కనుక ఆయనకి మాత్రమే పట్టాభిషేకం చేయించారు. కానీ తర్వాత మాత్రం ఎవరికి వస్తుంది అంటే అంగదుడు మాత్రమే రాజు అవుతాడు ఈ సామ్రాజ్యమునకు. ఆ కారణం చేత ఆ మాట కూడా రామచంద్రమూర్తి చేత ఒప్పందం చేయించుకుని చేతిలో చేయించుకుని మరి వదిలిచాడు ప్రభువాలి ప్రాణం. ఆ కారణం చేత ఇటువంటి ధర్మశాస్త్రాల గురించి కొంచెం లోతుకి వెళ్ళాడు రాముడు. దానికి సమాధానం చెప్పలేకపోయినాడు సుగ్రీవుడు. సమాధానం చెప్పలేకపోయినాడు. అంతేగా నువ్వు కేవలం నీ యొక్క వ్యామోహం చేత, నీ కోరిక చేతను మాత్రమే నువ్వు వెళ్ళి పట్టాభిషేకం పొందావు కదా. అప్పుడేను కేవలం రామచంద్రమూర్తికి వీడు సుఖివాలి వచ్చినా ఈ బలాన పని ఉంది అనేటువంటి భావన నీకేం లేదు, తీసేవయ్యా అన్నాడు. అంటే వీడింతకాలం నెల నుంచి పోషించింది అంతా పోయిందండి, ఒక్క ముక్కతో పోయిందండి. రామచంద్రమూర్తి ఒక్క 2 ముక్కలు చెప్పేసాడు, పోయిందంతే. ఏమిటి మళ్ళీ చెప్పరా కథ అన్నాడు. మళ్ళీ చెప్పొచ్చేవిడి కథలో వాడికి 10 నెలలు టైం పెట్టారండి, అందుకోసం నేను వాకిట్లో ఉంటున్నానండి, లోపల వాడు మళ్ళీ వేడి రాకుండా బిర్లా పెట్టారండి. ఏమిటిదా అంత మాత్రం చేసి నీకు ఏమో స్వార్థపరుడు కదా, కేవలం స్వార్థంతో నిండిపోయింది నీ హృదయం అంతా కూడా. కేవలం స్వార్థమే నీకు, కేవలం స్వార్థంతో నేను నా పిల్లలు నా రాజ్యం బాగుండాలి అంతే. సర్వే జనా సుఖినో భవంతు అనే పరమార్థం లేదు నీకు, తీసేయనంతే. వృత్తాంతంలో
కొన్ని ధర్మశాస్త్రాలను గురించి విషయండి త్వరితంగా మహదేశ్వర్యాభివృద్ధిరస్తు అచంద్రార్కం వంశాభివృద్ధిరస్తు సకల శ్రేయోభివృద్ధిరస్తు సమస్త సన్మంగళాని భవంతు మనోవాంఛా వృద్ధిరస్తు సౌభాగ్యవతీ భవ జన్మ సావిత్రీ భవ అమ్మ మహదేశ్వర్యాభివృద్ధిరస్తు. కేవలం పురాణం 5 ఆయన చెబుతున్నాడు, మనం వింటున్నాం. ఏమండి, కేవలం అది మాత్రం కారణం కాదు. కానీ ఒక్కటి మాత్రం నా కోరిక ఏమిటంటే, ఈ రామాయణంలో ఈ ధర్మములను గురించి ఎక్కడ ఎవరు చెప్పారు అనేటువంటి విషయం అలా అటుపెట్టి ప్రత్యేకించి ధర్మములు చెబుతున్నారు కనుక అందులో కన్నైనా మనం ఆచరించడానికి ప్రయత్నిస్తున్నామా అనేటువంటిది ప్రతి విషయం కూడా ప్రతివారు కూడా ఒక పర్యాయం హృదయంగతంగా దాన్ని మాత్రమే అప్పుడప్పుడైనా జ్ఞాపకం చేసుకుంటుండమని నా కోరిక. ఎంచేదనంటే ఈ ధర్మాన్ని గురించి మహానుభావుడు అనేక రకంగా ధర్మములు చెప్పారు కదా. ఆ ధర్మములు చెప్పినప్పుడు ఈ ధర్మములలో మనం ఏదైనా ఆచరిస్తున్నామా, ఆచరించడం లేదా అనేటువంటి ప్రశ్న ఇంతకాలం విన్నందుకు మనం ఏం చేశాం, ఏం ఆచరించాము అని ఒక పర్యాయం ఎవరికి వారు ప్రశ్న వేసుకోండి అనేటువంటి భావన మాత్రం నాకు తప్పకుండా ఉంది. ఆ కారణం చేత నా యొక్క అభిప్రాయాన్ని ఇవాళ కొంచెం బయటపెట్టాను. ఈవేళ 20వ సర్గ వరకు పెడుతుంది కిష్కింధకాండలో. 20వ సర్గ అంటే కేవలం వాడు వాలి యొక్క మరణం వరకు పెడుతుంది. వాలి సంహారం అయిపోతుంది. ఇవాళ వాలి సంహారం అయితేనే 20 సర్గలు అవుతాయి ఇక్కడికి. ఆ కారణం చేత కథా ప్రారంభం చేయబోతున్నాను. దీనిలో విశేషం ఏమిటయ్యా అంటే, ప్రతిదాన్ని కూడా కేవలం శ్రవణ పాండిత్యంగా ఈ చేత్తో వింటున్నాం, ఈ చెవులో పెట్టేస్తున్నాం, ఏదో గేడు దాటామంటే మళ్ళీ మన మామూలే అనేటువంటి భావన మాత్రం కాదు. ఎప్పుడూ కూడా మనస్సులో అలా మారిన వాళ్ళలో కూడా నేను ఒకడిని. ఎంచేత ఎప్పటికప్పుడు నిత్యము కూడా రామాయణాన్ని అక్కడ సుందరకాండ పూజిస్తూనే ఉంటాం అనుకో, దాని సంగతి ఎట్లా అవుతుంది. కానీ ఎప్పుడూ కూడా ఉంటుంది కదా మరి సంపూర్ణ రామాయణం అంటే. అంచేత ఈ సర్కలు ఎక్కడికి వచ్చాయి, ఎక్కడ జరిగింది, ఎంతవరకు కలిసి జరుగుతోంది ఇవాళ అనేటువంటి భావన చేత దాన్ని మాత్రం చూస్తూనే ఉంటాను. లేకపోతే ఇవాళ 21వ సర్గాని 20వ సర్గలకే పూర్తవుతుంది మహాప్రభో. అలా ఎలా కరెక్ట్గా చెబుతానయ్యా అంటే, బలాన శ్లోకంలో ఉంది, నిన్న నుంచి జ్ఞాపకం చేసుకుంటాను, ఒక్క శ్లోకం మర్చిపోయినాను. ఆ శ్లోకాన్ని చెప్పాలనుకుంటున్నా మర్చిపోయినాను. నిన్న మర్చిపోయాను, ఇవాళ మర్చిపోయాను. మహాప్రభు రాలేదండి. ఆ కారణం చేత ప్రతి విషయంలోనూ కూడా అలా ఒక్కొక్కసారి ఒక్కొక్క శ్లోకాన్ని 2-3 పర్యాయములు అవసరమైతే నా పుస్తకాల నిండా కూడా ఇంపార్టెంట్లు అన్నీ గీసే ఉంటాయి మహాప్రభు. ఏది ఇంపార్టెంటో అన్నీ గీసే ఉంటాయి. ఆ గీసిన శ్లోకాలు మాత్రం ఒకసారి చూసేశానంటే అర్థమైపోతుంది మిగతా కథ యావత్తు కూడా. ఆ కథ మళ్ళీ ఇక్కడికి వచ్చి చెప్పేయగలను. ఆ మొదటి నుంచి ఉంది నాకు అభ్యాసం. ఇవాళ కాదు, మొట్టమొదటి రామాయణం చెప్పినప్పటి నుంచి కూడా 800 శ్లోకాలు రోజుకి తెల్లవారుజాము 4 గంటలకే లేచి మొత్తం అలా తిరిగేసేవాడిని, చివరి గంట తిరిగేసేవాడిని. మళ్ళీ మధ్యాహ్నం మళ్ళీ చూసేవాడిని కదా, మళ్ళీ మన పొలం చూసుకుని మళ్ళీ వచ్చి సాయంకాలం విభూదట్టుకుని అమాంతంగా బలెక్కితే చెప్పేసేవాడిని. అంతే తప్ప ఎప్పుడూ కూడా పుస్తకం పుచ్చుకుని చెప్పడం మాత్రం అలవాట్లేదు. పుస్తకం పుచ్చుకోవడం, దాని గురించి మళ్ళీ తిరగేసుకోవడం కొత్త కదా. ఇవాళకి ఏదో కొన్నాళ్ళు తయారైనాడు కదా, మొట్టమొదటి నుంచి అంతేనండి మహాప్రభు. మొదటిది అంతే, తర్వాత అంతే. అసలు నాకు పుస్తకం అనేది పుచ్చుకోవడం. అందుకే గీతి శీఘ్రీ శిరకంపి తదా పుస్తక పాఠనం అనర్థజ్ఞోల్పకంఠశ్చ షడైతే పాఠగాధమా అన్నాడు మహాప్రభు. అది నిందనే రావాలనుకోండి, సరే ఇవాళ వచ్చింది, ఎప్పుడు వస్తారండి. గీతి శీఘ్రీ శిరకంపి తదా పుస్తక పాఠనం. గీతి అంటే సన్నగా గానం చేస్తూ ఉంటాడే, ఆ కంఠం మాత్రం అంతా పోతుంది మహాప్రభు. ఏదో కింద కీచుకంఠం అన్నమాట. ఈ శీఘ్రి త్వరితంగా మాట్లాడుతూ ఉంటాడు, అవతల వాడికి అర్థమే కాదు. వీడు చెప్పింది ఏమిటో అవతల వాడికి అర్థమే కాదు. శరకంపి మాట్లాడుతూ ఓ తలకాయ ఇలా ఊపుతూ ఉంటాడు. ఆ శరకంపి తథా పుస్తక పాఠనం. అలాగే పుస్తకం పుచ్చుకుంటే కానీ ఒక్క ముక్క కూడా నడవదే. అనర్థజ్ఞ, దానికి అర్థమేమిటో తెలియదు వీడికి. అల్పకంఠశ్చ, అదే సన్నగుంతుగా. షడైతే పాఠగాధమాహ, ఈ 6 కూడా కేవలం విద్య నేర్చుకోవడానికి పనికిరారా అని రామచంద్రమూర్తి హనుమంతుణ్ణి గురించి మాట్లాడినప్పుడు నిన్న వస్తున్నది. అంటే కొన్ని వాళ్ళకి జ్ఞాపకం వస్తాయండి. ఆ కారణం చేత హనుమంతుని చూసి మరి పరీక్ష చేస్తూ మహానుభావుడు చూడరా ఎటువంటి సాంగత్యం కలిగిందో, ఎటువంటి వాడు అవుతున్నాడో, మాట్లాడుతున్నాడో, శాస్త్రమైనటువంటి సమస్తమైన భాషల్లో కూడా ప్రావీణ్యత గలవాడు రావిడు అని మహానుభావుడు సర్టిఫికేట్ చేశాడే రామచంద్రమూర్తి హనుమంతుణ్ణి. ఆ కారణం చేత అక్కడ శ్లోకం ఇది. ఆ ఇతరమైనటువంటి శ్లోకాలు కూడా అందుకనే ఎప్పుడూ ఒకటిగా ఉండదు. అంటే నా రామాయణంలో కొన్ని శ్లోకాలు ఒకప్పుడు వస్తాయి, కొన్ని శ్లోకాలు ఒకప్పుడు రావు. ఎంత జ్ఞాపకం చేసినా రావు. ఇవే అంటే కొంచెం ధారణ తగ్గిపోయింది కనుక రావు. ఇదివరకైతే అన్నీ వచ్చేసేవనుకోండి, ఆ ధారణ వల్ల పోవడం వల్ల కొన్ని శ్లోకాలు వస్తుంటాయి. మళ్ళీ రేపు పురాణం చెబితే మళ్ళీ కొన్ని శ్లోకాలు వస్తుంటాయి. ఆ కారణం చేతి ఎప్పటి పురాణం అప్పుడే తప్ప ఈ పురాణం రికార్డింగ్ చేసినట్టుగా ఇలాగే ఉంటుంది అని మాత్రం ఎప్పుడూ కూడా నిర్ణయం లేదు. సరే, నిన్నటి కథావృత్తాంతం అయిపోయింది. ఈ రోజు కథావృత్తాంతం ప్రారంభం చేస్తున్నాను మహాప్రభు. కేవలం సుగ్రీవుడా రామచంద్రమూర్తిని ప్రార్థిస్తూ మహాప్రభు
రామచంద్ర, నీ యొక్క సఖ్యం వల్ల, నీ యొక్క స్నేహ కారణం చేత సమస్తమైన శక్తులను కూడా నేను పొందుతాను అనేటువంటి నాకు ధైర్యం ఉంది. కానీ మహాప్రభో, మా అన్నగారంటే సామాన్యుడు మాత్రం కాదు మహాప్రభో, సామాన్యమైన వాడు మాత్రం కాదు, చాలా మహాబలవంతుడు, సమస్తమైన దేశంలో కూడా బలవంతుడే మహాప్రభో, అంతటి వాడండి. వాళ్ళ సంగతిని గురించి ఒక్క పర్యాయం తమకు చెబుతారు మహాప్రభు అన్నాడు. రామచంద్రమూర్తిని కూర్చోబెట్టుకుని సుగ్రీవుడు చెప్తున్నాడు పాపం మహాప్రభు, అయ్యా, త్రిశుడనేటువంటి త్రిశిరుడు అనే ఒక రాక్షసుడు ఉన్నాడు. ఆ రాక్షసుడు చాలా 1000 ఏనుగుల బలం గలవాడు. ఆ త్రిశిరుడు 1000 ఏనుగుల బలం గలవాడు. వాడు సమస్తమైనటువంటి భూమిని కూడా జయిస్తున్నాడు. వాడు మహిష రూపంలో అవతరించాడు. వాడు అంటే కేవలం దున్నపోత స్వరూపం. వాడి పేరు దుందుభుడు. అయినప్పటికీ కూడా వాడు ఆ రూపాన్ని ధరించి అలా ఎవర్రా నాతో పోరాడతాడు అన్నాడు. సరే, సముద్రుడేమైనా పోరాడతాడేమో అన్నారు మరికొందరు. సరే, ఆ ప్రాంతమునికి వెళ్ళాడు. ఆ సముద్రుడితో, ఏమయ్యా నాతో యుద్ధం చేస్తావా అన్నాడు. బాబు, నేను చేయలేను రా, ఇతరులు తీసుకుని నేను మానేస్తున్నాను రా కానీ అన్నాడు ఆయన. ఏమిడా కానీ, ఎవడున్నాడు చెప్పుకున్నాడు. ఏం లేడయ్యా, మహానుభావుడు ఉన్నాడు, హిమవంతుడు ఉన్నాడు, ఆ పర్వతరాజు గనక వెళ్ళి ఆయనతో కనుక నువ్వు కుస్తీ పెడితే ఒకవేళ ఆయన ఏమన్నా జయిస్తాడేమో, నీ సంగతి, నీ యొక్క శక్తి సామర్థ్యములు ఏమన్నా చూస్తాడేమో అన్నాడు బాబు ఆయన. సరే, సరాసరి ఎక్కడికి వెళ్ళాడు. యుద్ధాకాంక్షి పునర్వీర, యుద్ధములు కోరుకున్నవాడే మహానుభావుడు దుందుభుడు సరాసరి వెళ్ళి హిమవంతుడితో పోరాడడానికి ప్రారంభించాడు. కింద చర్యలన్నీ కూడా ఆ కొమ్ములతో ఛేదించి పారేస్తున్నాడు. దాంతో హిమవంతుడు భానుషంరూపమాస్వాద్య, మానవ రూపాన్ని ధరించి పరమాత్మ ఒక వరియాడు, నాయన కేవలం మహర్షులంతా తపస్సు చేసుకునేదిరా హిమాలయం అంటే, ఇది మాత్రం యుద్ధం చేసి మాత్రం నేను నాశనం చేసుకోలేరా నాయన, నేను కాదురా బాబు, వెళ్ళరా అన్నాడు. ఎక్కడికి వెళ్ళమంటావు అన్నాడు. ఎక్కడికి వెళ్ళమంటావు, నన్ను వెళ్ళి యుద్ధం చేయాలి అంటే ఎక్కడికి వెళ్ళినాడు. కిష్కింధా నగరం వరకు ఉన్నాడే మహానుభావుడు వాలి అనేవాడు, ఆయన ఏమన్నా నీతో యుద్ధం చేస్తాడేమో, అక్కడికి వెళ్ళవయ్యా అని చెప్పాడు మహాప్రభు ఈ దుందుభుడికి. అనంతరం ముందు పాపం ఈ దుందుభుడు బయలుదేరి సరాసరి కిష్కింధా సామ్రాజ్యమును చేరి వాలిని ఒక మర్యాదం పిలిచాడు మా అన్నయ్యని. మా అన్నయ్య అంటే ఎంత గొప్పవాడు మీకు తెలుసా స్వామి, ఎంత గొప్పవాడు తెలుసా పరమాత్మ, ఒక మర్యాదం పిలిచాడు. ఆ పిలవగానే మహానుభావుడు యుద్ధానికి బయలుదేరి వచ్చేశాడు. ఇరువురు కూడా హోరాహోరీగా పోరాడుకున్నారు. దాంతో మా వాడికి యొక్క ఆ కోపం బాగా పెరిగిపోయి దాంతో ఒక మర్యాద నేల మీద పెట్టి కొట్టేశాడు. వాడిని ఎత్తి నేల మీద పెట్టి కొట్టేశాడు. 1000 ఏనుగుల బలంగా ఉన్నటువంటి ఈ మహానుభావుడు కాస్త మరణించాడు. ఆ మరణించిన తర్వాత ఆవేశమును ఆపుకోలేక వాడి పొట్ట వీళ్ళు పెట్టి అలా గూళ్ళు పెట్టి చీల్చి ఆ మధ్యలోకి ఈ తలకాయల కాళ్ళు మడిచి చేతులు మడిచి అందులో పెట్టేసి ఒకసారి బంతివలే తయారు చేసి వీడిని ఒక్కసారి తన్నాడు మహాప్రభు. కొన్ని యోజనములు దారిపోయి మహాప్రభు వీడి వెళ్ళి మతంగ మహర్షి యొక్క ఆశ్రమ ప్రాంతంలో పడ్డాడు. ఆశ్రమ ప్రాంతంలో పడగానే రక్తసిక్తమైన దేహంతో వెళ్ళిపడ్డాడు కనుక వెంటనే ఆ రక్తం మహర్షి గారి యొక్క శరీరం మీదకి పడింది. దాంతో ఎవడరా ఇంత పనిచేసిన వాడు, ఈ దుందుబుడనేవాడు, వీడి తక్కువడా, అంతటి గొప్పవాడిని వీడినే సంహరించాడు, వీడిరా వాలిరా అని గ్రహించాడు మహానుభావుడు. రే, ఈ క్షణంలగాతో కనుక నువ్వు ఇక్కడికి వచ్చావా నీ శిరస్సు సహస్రవక్కలై మరణిస్తావని శపించాడు మహాప్రభు. అంతటి వాడండి. ఆ అనంతరముందున ఏమిటి మహర్షి యొక్క శాపం నన్నేం చేస్తుంది చూస్తాను అని కూడా ఒక రోజున వీడి వాలి బయలుదేరి ఆ మతంగ మహర్షి యొక్క ఆశ్రమ ప్రాంతమునకు వచ్చాడు.